హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరుగుతున్నటువంటి అరెస్టుల పర్వం చూస్తూనే ఉన్నాము. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద పోస్టులు పెడుతున్నారో, అంతకు మించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టుల్ని ఫార్వర్డ్ చేస్తున్నారో, ఫార్వర్డ్ చేసినందుకు కూడా, కామెంట్లు పెట్టినందుకు కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వివిధ కారణాలు చూపుతున్నారు. డైరెక్ట్ గా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి కామెంట్లు కూడా చెప్పనటువంటి నేపథ్యంలో ఓన్లీ ఇది వైసీపీ వాళ్ళకే పనికొస్తుందా, మిగతా ఎవరికి పనికిరాదా, మిగతా పార్టీల్లో కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఎవరు లేరా, మిగతా పార్టీల్లో కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఎవరు లేరా, వాళ్ళకి ఇవి వర్తించవా, ఓన్లీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా పోస్టులు పెడితే మాత్రం వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయా అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. ఈ కామెంట్ల నేపథ్యంలో రీసెంట్ గా జనసేన పార్టీ చెందినటువంటి అధికార ప్రతినిధి ఒక డిబేట్ లో ఆవిడ చేసినటువంటి కొన్ని కామెంట్లు ఈ రోజు అవి వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అవుతున్న క్రమంలో వారి మీద కామెంట్ల మీద, వారు చేసినటువంటి కామెంట్ మీద ఎటువంటి రియాక్షన్స్ ఉండవా అనేటువంటివి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లు. వీటికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్టు అనగానే రాంప్రసాద్ గారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి వారి యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు సార్, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి కామెంట్ల మీద జరుగుతున్నటువంటి అరెస్టులు, జనసేన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి చేసినటువంటి కామెంట్లు ఏం చెప్తారు సార్? క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఏ పార్టీ అయినా సరే మా పార్టీ చాలా నిబద్ధత కల పార్టీ అని చెప్పేసి అంటారండి. కార్యకర్తలు కూడా ఆ పార్టీ మీద ఉన్న మనుగడ కాపాడుకోవడం కోసం కానీ ఏదైనా సరే మా పార్టీ నిబద్ధత కలది అనుకుంటానే ప్రతి పార్టీ కూడా మొత్తం ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి ఒక బౌండరీ దాటేసి వచ్చేసినాయండి అన్ని కూడా. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని మార్చుతూ ఉంటాడు, కారుని మార్చుతాడని మాట్లాడారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక సైకో అనే పదాన్ని బాగా పబ్లిసిటీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వస్తే జనసేన అధినేత ఒక్కొక్కరిని గుడ్డలు ఉడదీసి మక్కిలు ఎరగొట్టి మౌనం కూర్చోబెడతాం అని చెప్పులు చూపించేదాకా వచ్చేసారు. ఏ పార్టీకి ఆ పార్టీ నిబద్ధత ఉంది అనుకుంటానే ఆ నిబద్ధతను కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ నాయకులు ఎవరైనా సరే మామూలుగా మాట్లాడినా కానీ జనాలు కూడా మసాలా లేని ఎవరు చూడలేదు, అలవాటు పడిపోయారు. జనాలు కూడా ఈ బూతులకి వీటికి అలవాటు పడిపోయారు. ఇదే క్రమంలో కార్యకర్తలు కూడా వాళ్ళ యొక్క మనోభావాలని సోషల్ మీడియాలో ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెడుతున్నారు. ఫస్ట్ తప్పే నాయకుల దగ్గర నుంచి పడింది బీజం అది. ఇవాళ ఏదో అభిమానం సోషల్ మీడియాలో మాట్లాడారు అనేది చాలా తప్పుడు ప్రచారం అది. ఈ పార్టీ అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఒక దావ చూపించారో వాళ్ళ మీద ఇష్టంతో ఈ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇక అన్ని లకారాలే మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా దూషించేయటం అన్ని కూడా. నేను మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకునేది, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం తప్పండి. ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది, అది ఏదైనా కావచ్చు. అతని వల్ల ఏదైనా నష్టం జరిగితే అతను కూడా కోర్టు ముందు దోషిగా నిలబడాల్సిందే, అది ఎవరైనా కానీ. అలాంటి కాకోకుండా వీళ్ళందరూ కూడా ఈ నాయకులు ఏదైతే వ్యక్తిగతంగా దోషాలను బిగించేస్తున్నారో ఆటోమేటిక్ గా అభిమానులు కూడా అదే దానిలో పెట్టేసేసారు. ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడిన దానికే ఇద్దరు అమ్మాయిలు దూషించారని చెప్పేసి 2015లో భావప్రకటనకు అడ్డుగా ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది 2015లో. కానీ దరిద్రం ఏంటంటే దాదాపు 2020-22 వరకు కూడా అది పోలీసులు కూడా ఎక్కడ పరిగణలో తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టే మేము ఆల్రెడీ తీర్పిస్తున్నా కానీ మళ్ళీ కేసులు ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద మళ్ళీ వివరణ ఇస్తే గానీ పోలీసులు అప్పుడు దాన్ని అమల్లో చేశారనమాట. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా మన రాయపాటి అరుణ గారు కామెంట్ చేశారని చెప్పాడు. ఎవరు, నేను వీడియో కూడా చూశాను. మళ్ళీ దాని మీద ఆవిడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నేను చూశాను, 2 వీడియోలు చూశాను. సో
గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కి తన అధినేత ఫీల్ అయిన విధానానికి ఇవాడు జీర్ణించుకోలేక అదే ధోరణిలో కొంచెం స్టైలిష్ గా మాట్లాడిన దాఖలాలు కనపడి తప్పించి మాట్లాడుతూ అయితే 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, గత పోస్టులు కానీ ఏదైనా చూస్తే అవన్నీ నేను ఏకీపించట్లేదు. ఒక కామన్ మ్యాన్ గా నేను ఖండిస్తున్నా. వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది 100% తప్పది. ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్పించి సైకో అనో గొడ్లోడు తీసుకొడతాం, మక్కిలు ఎరగొడతాము, మూలం కూర్చోబెడతాం, చెప్పులు చూపిస్తాం అని చెప్పేసి, లేదా 3 పిల్లలు కారు మాస్టర్ అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు ఏ నాయకుడు చేసినా, ఏ పార్టీ చేసినా నేను ఖండిస్తున్నా. అది ఇప్పుడు అదే ధోరణిలో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మన రాయపాటి అన్న గారు కూడా అదే ధోరణిలో మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం స్టైలిష్ గా మాట్లాడారు. ఆవిడ మాట్లాడేసింది ఏంటి, గత అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఇచ్చేసి అనేక ఇబ్బంది పడ్డారు. ఆయన ఆ వయసులో కూడా ఏడ్చారు, అంత నరకం చూపించారు. ఇప్పుడున్నటువంటి మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అట్లా వ్యక్తిగత దోషంగా పోరు, మీరు రావచ్చు ధైర్యంగా అనేది చెప్తే చాలా పద్ధతిగా ఉండేది, ఎవరికి అది ఆక్షేపణ ఉండేది కాదు. అది అట్లా కాకుండా మీరు ఎవరికి పుట్టారో, మీ పిల్లలకి ఎవరికి పుట్టారో, మీ భార్యకి ఎవరు అక్రమ సంబంధాలు ఉన్నాయి, మీ ప్యాలెస్ లో ఏమున్నాయి, మీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఈ రకంగా మాట్లాడుతూనే అట్లా అనరు అని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పండి. అది అట్లా మాట్లాడుకోకుండా గత ప్రభుత్వంలో అసెంబ్లీ సెషన్ లో నారా లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడే విధంగా, మీ వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే విధంగా ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవరు మాట్లాడరు. మీరు వచ్చి డైరెక్ట్ గా మీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీ ఆ నియోజకవర్గ సమస్యల్లో డిస్కస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించుకోండి, ఈ రకంగా సమస్యలు చర్చించండి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మీకు లోటుపాట్లు ఉంటే చర్చించండి, డిబేట్ చేయండి అనే రకంగా మాట్లాడితే బాగుండేది. అది అట్లా మాట్లాడుకోండి, ఈ రకంగా మాట్లాడుతుంటే 100% ఖండిస్తాను. ఈ పోగని నాయకులు తప్పు చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా ఫాలో అయిపోయారు వీళ్ళు కూడా. ఇప్పుడు మామూలుగా మాట్లాడినా కూడా జనాలు ఎవరు చూడట్లేదు. మామూలుగా వీడియో మాట్లాడినా మీరు కూడా మీ ఛానల్స్ వాళ్ళు టైటిల్ మామూలుగా సామరస్యంగా పెట్టినా కానీ ఎవరు చూడట్లేదు, ఏదో మసాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు కూడా. అట్లా అలవాటు అయిపోయింది. మొన్న స్టార్టింగ్ లో డబ్బు తీసుకుని ఓటు వేయడానికి సిగ్గుపడేవాళ్ళు, చాటు మోటుగా తీసుకున్నారు డబ్బులు. ఇప్పుడు బహిరంగ రోడ్డు మీద తీసుకుంటున్నారు. అంటే జనాల్లో మార్పు వచ్చింది, ఆ రకంగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో, మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి కామెంట్స్ మీద చేసినటువంటి వ్యక్తులు ఎందుకు ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు? మేము నిబద్ధతతో పరిపాలన చేస్తాము, గత ప్రభుత్వం గాడి తప్పింది, రౌడీజం ఎక్కువైపోయింది, రాక్షస పాలన అయిపోయింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారి యొక్క పుట్టుక పలానా సోన్సు అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, వైసీపీకి అనుచరుడుగా ఉన్నటువంటి మన వల్లభనేని వంశీ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఒక పుట్టుక అనేది ఎవరైనా సరే, ఒక బాబుగానే పాపగానే పుడితే సమాజం ఇదిగోరా బాబు నీ తల్లిదండ్రులు వీళ్ళని చెప్తే మనం అదే రకంగా పెరుగుతూ వస్తాం. దాన్ని ఎవరో కూడా ఖండించడానికి కానీ ఏళ్ళు చూపడానికి రైట్ లేదు. అలాంటిది దేవాలయం లాంటి అసెంబ్లీ సెషన్ లో వ్యక్తిగతంగా ఆ రకంగా నీచమైన కామెంట్స్ చేయడం అనేది చాలా తప్పు. మరి డైరెక్ట్ గా ఆ పార్టీ అధినాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా మాట్లాడినటువంటి ఆ వల్లభనేని వంశీ మీద ఇప్పుడు అధికార పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు? చర్య తీసుకున్నట్టయితే ఈ రకమైన కామెంట్స్ వచ్చాయి కాదు. మరి జోగి రమేష్ గారి అబ్బాయి పేరు నాకు తెలీదు, అతను ఏదో ఈ అగ్రిగోల్డ్ భూములు తీసుకున్నాడని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ని కూడా ఇంటి మీదకి దాటికి వచ్చారని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు ఎంక్వైరీ అని చెప్పేసి విచారణ నిమిత్తం. మరి వీళ్ళనైతే అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా అగ్రిగోల్డ్ విషయంలో గనక జోగి రమేష్ గారి అబ్బాయి ఆ తప్పు చేసి ఉంటే తప్పు ఎవరిది అవుతుంది? ఆ రిజిస్టర్ చేసినటువంటి ఎంఆర్ఓది అవుతుంది. ఆ భూముల్ని బ్లాక్ చేయమని చెప్పి ఆర్డర్ ఉన్నటువంటి కలెక్టర్ తప్పు అవుతుంది తప్పించి వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా జోగి రమేష్ గారిని అబ్బాయిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి, ఆ భూములు
జోగి రాజీవ్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ భూమి ఏదైతే అగ్రిగోల్డ్ భూములు అని చెప్పేసి ఆరోపణలతో అరెస్ట్ చేశారో ఆ భూమి డైరెక్ట్ గా జోగి రాజీవ్ అనేది డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకోలేదు. ఆల్రెడీ రిజిస్టర్ అయిన భూమి ఒకరి దగ్గర నుంచి ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, ఈ జోగి రాజీవ్ దగ్గర నుంచి ఇంకొకరు రిజిస్టర్ చేసుకున్నారు. సో 3 చేతులు మారినాయి. ఇవేమీ పట్టించుకోకుండా వ్యక్తిగత కక్ష కట్టి జోగి రాజీవ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి కారకులైనటువంటి రిజిస్టర్ చేయడానికి కారణమైనటువంటి రిజిస్టార్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ భూమి అగ్రిగోల్డ్ భూమి కోర్టు పరిధిలో ఉంది, దీనికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకూడదని చెప్పేసి దాన్ని బ్యాన్ హైడ్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? అసలు ఏం జరిగింది? ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన చర్యలు చేపట్టినందుకు గాను వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది నిజంగా అగ్రిగోల్డ్ భూమి అయితే అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పేసి జోగి రమేష్ కొడుకునైతే చేస్తున్నారు. కానీ మరి వ్యక్తిగతంగా ఒక పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుని, ఆయన భార్యని అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు వదిలేసేస్తున్నారు? పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టినా కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మీ సామాజిక వర్గం అని చెప్పేసి వదిలేస్తున్నారు అతన్ని, మిగిలిన సామాజిక వర్గాలు మనం తొక్కేయాలని చెప్పేసి వాళ్ళనైతే అరెస్ట్ చేస్తున్నారా? రాగ ఉద్దేశాలకు అతీతంగా మేము పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అసెంబ్లీ సాక్షిగా అంత దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వల్లభనేని వంశీని ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇది ఎంత తప్పిదం? ఇట్లా తీసుకోలేదు కాబట్టి, ఎవరికి చట్టాల మీద గౌరవం భయం అనేది లేదు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగతంగా ఎవరిని ఏ పార్టీ అయినా సరే, ఏ కార్యకర్త అయినా సరే వ్యక్తిగతంగా దూషిస్తే పబ్లిక్ గా పోస్టులు పెడితే అది నేరమే, అది తప్పు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి. ఆ రకంగా ఎందుకు తీసుకుంటలేదు? సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో ఎవరు ఏం చేసినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అనేటువంటి కామెంట్లు ఆయన చేశారు. మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసులు చెప్తున్నా, పోలీసులు మా మాట వినట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత దానికి వివరణ ఇచ్చుకుంటూ కూడా నా కూతురు మీద పెట్టిన పోస్టులు చూసి నా కూతురు బాధ చూడలేక నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి వివరణ ఇచ్చారు అనేది హోమ్ మినిస్టర్ అంతి గారు చెప్పుకొచ్చినటువంటి వర్షను. అంటే ఇప్పుడు ఇటువంటి కామెంట్లు చేసినటువంటి సదరు అధికార ప్రతినిధి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? రీసెంట్ గా ఆయన స్పందించారు కాబట్టి ఇలాంటి అంశాలకు సంబంధించి ఆయన పోలీస్ వ్యవస్థ మీద సరిగా యాక్షన్ తీసుకుంటలేదు అనే మాట, మొన్న అవసరమైతే హోంశాఖను కూడా నేను చేతిలో తీసుకోగలను అనే కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పార్టీ అధ్యక్షులు ఎంత తెలివిగా ఉన్నారో వాళ్ళకి 10 అడ్వాన్స్ గా పార్టీ కార్యకర్తలు ఉంటున్నారు. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారు ఇతర పార్టీలో వాళ్ళు. సపోజ్ ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదండి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. జనసేనలో పూర్వవర్గం ఉంది అనుకోండి, వర్గ విభేదాలు ఉన్నాయి అనుకోండి, వాడు ఇమీడియట్ గా తెలుగుదేశం కండవ కప్పుకుంటున్నాడు లేదా బీజేపీ కండవ కప్పుకుంటున్నాడు. బీజేపీలో పడినవాడు తెలుగుదేశం కండవ కప్పుకుంటున్నాడు లేదా జనసేన కండవ కప్పుకుంటున్నాడు. తెలుగుదేశంలో పడినటువంటి వర్గపూర్వం ఉన్నటువంటి వ్యక్తులు వాడైతే జనసేన లేదంటే ఇది వీళ్ళ ముగ్గురు కాకోకుండా వైసీపీలో గత ప్రభుత్వంలో అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ లేదా అధికారాన్ని అడ్డు పెట్టుకుని లాబీలు చేసిన వ్యక్తులు కూడా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో డైరెక్ట్ గా కండవాలు కప్పేసుకోవటం వలన వీళ్ళకేనో ఈ పోలీసులకు ఉన్నటువంటి ఈ సత్సంబంధాల కారణంగా పోలీసులు కూడా చర్య తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు అధికార పార్టీ నాయకులు అయిపోయారు కాబట్టి వైసీపీ ఈ కార్యకర్తలుగా గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలోకి ఏ కూటమి ప్రభుత్వం అయితే వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం ఏదో పార్టీలో కండవాలు కప్పేసుకోవటం వలన పోలీసులు కూడా అధికార పార్టీ వ్యక్తులుగా గుర్తించి వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి. ఈ దౌర్భాగ్య పరిస్థితి రాజకీయ నాయకులు చూపించారు. ఈ ఎమ్మెల్యేలు ఈ పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీ అధికార పార్టీలకు ఎప్పుడైతే వెళ్తున్నారో వాళ్ళు అట్లాగే వాళ్ళకంటే ముందు కార్యకర్తలు కూడా అధికార పార్టీ తరఫున కండవాలు కప్పుకోవటం వలన ప్రతివాడు అధికార పార్టీ కార్యకర్తగా గుర్తించబడి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు. ఇది అసలు నిజం. మరి అది చేయలేకపోతారంటే ఎవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళు తప్పించుకోవడానికి పార్టీలు మారుతున్నారు. ఓకే, అవన్నీ ఓకే. కానీ ఇప్పుడు అదే పార్టీలో ఉండి అదే పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉంటూ కూడా ఆవిడ చేసినటువంటి కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ కనీసం ఖండిస్తారా, లేదు యాక్షన్ తీసుకుంటారా, లేదు సస్పెండ్ చేస్తారా,
అసలు ఏదైనా చేస్తారా, అసలు ఇంత అలాగే వదిలేస్తారా, అసలు ఏమైనా చేసే అవకాశం ఉందా లేదా? ఆవిడేదో తర్వాత మళ్ళీ నేను అలా కాదు, నేను ఇలా చెప్తుంటే మధ్యలో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నారు, మొత్తం వినాలి కదా అనేటువంటి కామెంట్లు మళ్ళీ ఏదో చేసుకొచ్చారు. అలా ఆవిడ వివరించింది కాబట్టి ఇంక ఇంతటితో ఈ వివాదం అయిపోయినట్టేనా? దీనికి ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు ఫ్లోలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు కెమెరా ముందు మాట్లాడేటప్పుడు తడబడతాం సహజం. వాటిని ఏదైనా పదాలు అనిపించట్లేదు. ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అవి ఫ్లోలో మాట్లాడినట్టుగానో లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేసినట్టుగా అనిపించట్లేదు. నేను వివరణ ఇస్తున్నాను అమర్ గారు, మీరు దానికి వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏదైనా ఫ్లోలో యా క్వశ్చన్ మాట్లాడినా లేదని తెలియకోకుండా పదం మాట్లాడినా క్షమాపణ చెప్తే సరిపోతుంది. ఇది క్షమాపణతో చెప్పే వ్యవహారం కాదు. కావాలని వాంటెడ్ గా తెలివిగా మీకు ఈ అక్రమ సంబంధాలు ఉన్నాయని మా వాళ్ళు ప్రశ్నించరు, మీ పిల్లలు ఎవరు పుట్టారని మా వాళ్ళు ప్రశ్నించరు, ఇట్లా కావాలని వాంటెడ్ గా తెలివిగా మాట్లాడిన దానికి ఏ రకమైన వివరణ ఇస్తారో దానికి ఎవరికి చేస్తారో చెప్పండి. మరి దీన్ని తప్పు అని చెప్పి పార్టీ అధ్యక్షులు కూడా చెప్పుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మంచి సంకేతం వెళ్ళినట్టు ఇదవుతుంది. ఇది పార్టీ అధ్యక్షుల వారి దృష్టి కూడా వెళ్ళి అమ్మా ఇది తప్పు, మా అధికార ప్రతినిధి ఈ రకంగా మాట్లాడితే మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి ఆవిడ మీద చర్యలు తీసుకోవటమో, లేదంటే ఇది మొట్టమొదటిసారిగా ఇదైంది కాబట్టి ఆవిడని మేము ఇక్కడి నుంచి మేము జాగ్రత్తగా ఉండమని చెప్పడం అని చెప్పి ఏదైనా కొంచెం వార్నింగ్ లాగా ఇవ్వటమో, ఏదన్నా ప్రజలకి సానుకూలంగా ఉండే విధంగా చేస్తే ఇలాంటి వాతావరణం ఇక ముందు ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని ఎక్కడ కట్ చేస్తే మరీ మంచిది. లేదంటే ఇక 1కి 10 రకాలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఒక్కొక్కరిని ప్యాకేజీ తీసుకుని ఒక్కొక్కరిని చెప్పు తీసుకొడతాం అని చెప్పేసి మక్కిలీరకు కొడతామని, ఇవన్నీ గతంలో కూడా అన్నారు. మరి అదే వీళ్ళు కూడా నోటీస్ థర్డ్ లో వర్తిస్తుంది కదా. దీనికి ఏంటంటే ఆటోమేటిక్ గా వీళ్ళు ఖండించేసి దీన్ని ఎక్కడితో కట్ చేసుకుంటే చాలా ఉత్తమది. ఆయమే మాట్లాడి చాలా తెలివిగా మాట్లాడింది. అసెంబ్లీకి రండి అని చెప్పే విధానం కరెక్ట్ గా చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని ఈ రకంగా విమర్శించారు, వ్యక్తిగతంగా విమర్శించారు, ఆయన పెద్ద కన్నెపు నీళ్లు పెట్టాడు. అలాంటి విమర్శలు మా పార్టీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా చేయరు. మీరు ధైర్యంగా మీరు రండి అసెంబ్లీకి, మేము హామీ ఇస్తాం అన్నట్టుగా మాట్లాడితే అది బ్రహ్మాండంగా ఉండేది. అట్లా కావడం చాలా తెలివిగా గతంలో అసెంబ్లీలో వల్లంనేని వంశీ ఏదైతే మాట్లాడారో దాన్ని తెలివిగా రివర్స్ గా మాట్లాడి ఓ రకమైన ఆవిడ అనుకున్న భావన బయటికి వ్యక్తపరిచి అట్లా అనరు అని చెప్పేసి తెలివిగా తప్పుకున్న చర్య అయితే కనపడింది అక్కడ. అది తప్పు. అది ముందు నుంచి కూడా నేను ఖండిస్తా ఉన్నా. వ్యక్తిగత ద్వేషం చేయడం వల్ల చాలా తప్పు, అది ఎవరైనా కానీ. సో అంటే ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేయడమా, లేదంటే పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమా? ఇటువంటి హ్యూమిలేషన్స్ ద్వారా ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచనల ఇలా తెలివిగా మాట్లాడి తెలివిగా తప్పించుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి ఏంటంటే, ఇవాళ మీ పార్టీ అధికారంలో ఉంది, మీ నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటారు. నిన్నటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలు, నిన్నటి వరకు ఆ పార్టీ నుంచే నా పార్టీ వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారని చెప్పి మీరే ఇచ్చినటువంటి వీడియోలు, మీరే మాట్లాడినటువంటి కామెంట్స్, మీరు చేసిన కామెంట్లే కదా అవన్నీ. ఇవాళ అధికారం రాగానే అవన్నీ మర్చిపోయి ఇవాళ మనకు అధికారం ఉంది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే, ఒకవేళ రేపొద్దున మరలా అధికారం చేతులు మారితే పరిస్థితి ఏంటనేటువంటి ఆలోచన కూడా ఉండదా సార్ ఇలాంటి వాళ్ళకి మాట్లాడేటప్పుడు? అమర్ గారు, భారతదేశం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది కానీ అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకనంటే ప్రతి రాష్ట్రం నుంచి అప్పులు పెరిగిపోతున్నాయి, రాజకీయ నాయకులు ఆస్తులు పెరిగిపోతున్నాయి, నలిగిపోయేదేవాడు సామాన్యుడు నలిగిపోతున్నాడు. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ. సో ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రక్రియలో భాగంగా ఏదో రకంగా తిరుపతి లడ్డూలో ఎదగలిసిందని చెప్పేసి, సనాతన ధర్మం అని చెప్పి, అవి అని ఇవని చెప్పేసి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది కాకుండా అన్నా చెల్లెల వ్యక్తిగత విషయాలను కూడా వీళ్ళు ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా అది డిబేట్లు పెట్టేసి ఇది చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క దృష్టిని మళ్లించే ప్రక్రియ చేపడుతున్నారు తప్పించి, ఎస్ మేము ఇది చేస్తున్నాము, ఈ టైంలో ఇలా చేస్తాం క్లారిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, అప్పులు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి క్లారిటీ లేక ఈ తప్పుదోవ పట్టించే ప్రక్రియలో భాగంగా తిరుపతిలో లడ్డూల్లో జంతుకోవలసిందని చెప్పేసి, సనాతన హిందూ ధర్మానికి ఏదో అయిపోతుంది, దానికి మేమే రక్షకులు, సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం. మరి వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ లడ్డూలో ఏం కలిసిందని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ప్రూవ్ చేయకోకుండానే వీళ్ళు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు?
అన్నా చెల్లు 10 అన్నా చెల్లు విషయం ఎక్కడో 10 జరుగుతానే ఉన్నాయి. దాన్ని పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు. అది కోర్టులో ఉన్న ఇష్యూ. దాన్ని ప్రభుత్వంలో చూపించేసి ఏదో డిబేట్లు పెడుతున్నారు. కానీ జనాలకు అర్థమవుతుంది ఏంటంటే 10 ఉన్న రచ్చే కదా, ఇవాళ కొత్త ఏముందా అనే లెక్కలో జనాలు లైట్ గా తీసుకున్నారు. తిరుపతి రెడ్డిని కూడా లైట్ గా తీసుకున్నారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి స్పీచ్ ఇచ్చినా కూడా అటు క్రైస్తవులు కానీ ఇటు ముస్లింలు కానీ రోడ్డు మీదకి వస్తారు. మీరు ఎందుకు రారు? హిందువులు కానీ మాటలు మాట్లాడినా కూడా ఏ ఒక్క హిందువు కూడా కావాలని బయటికి రాలేదు. ఎందుకంటే అంత కోట్ల మంది అభిమానులను ఉన్నటువంటి ఆ యొక్క చాలా సున్నితమైన విషయాన్ని బహిరంగంగా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం చాలా తప్పని సంగతి ప్రజలు గమనించారు. దాని మీద ఏ ఎంక్వైరీ చేసినా కానీ రాదు. నిజంగా చెప్పాలంటే ఏ కంపెనీ అయినా సరే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే, నెయ్యే కావచ్చు, నూనె కావచ్చు, ఏ వస్తువైనా సరే బయటికి రావాలంటే ఆ కంపెనీ సక్రమంగా రావాలంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్ లంచం అవ్వాలి, అధికారులకు లంచం అవ్వాలి, పోలీసులకు లంచం అవ్వాలి, ఆ ఎక్సైజ్ వాళ్ళకి లంచం అవ్వాలి. ఇవన్నీ లంచాలు ఇచ్చుకుంటా వచ్చేసి ఆ కంపెనీ కూడా క్వాలిటీ మెటీరియల్ ఎట్లా బయటికి ఇస్తాడు? నెయ్యే కావచ్చు, నూనె కావచ్చు, ఏదైనా కావచ్చు, క్వాలిటీ అనేది బయటికి రాదు. ప్రతి కంపెనీ కూడా లంచాలు ఇచ్చుకుంటే వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కటి కూడా మనం తినే ప్రతి ఒక్క పదార్థం కూడా కల్తీతో కూడుకున్నదే. ఎందుకంటే లంచంలో ఇవాళ మరి అవన్నీ లేకుండా చూస్తే అప్పుడు ఏదన్నా చేయడానికి అవకాశం. అది ఏ ప్రభుత్వం అయినా సరే, అది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కాదు. అట్లాగే అత్యాచారాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు కూడా గత ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వమే జరుగుతూనే ఉంటాయి. అవి మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు చెప్పారు 30,000 మంది ఆడపడుచులు ఇట్లా మాయమైపోయారు, వాలంటీర్లే కారణం అని చెప్పేసి. మరి ఇప్పుడు జరుగుతుంది. మరి దీనికి ఎవరు కారకులు? స్వయం జల శ్రావణ్ కుమార్ గారు కుప్పం నియోజకవర్గంలో ఇంతమంది మహిళలు మిస్ అయిపోయారని ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా మెన్షన్ చేశారు. మరి మీరేం చర్య తీసుకుంటున్నారు? గత ప్రభుత్వం తీసుకోలేదన్న కదా మీకు అధికారం ఇచ్చింది. మరి మీరేం తీసుకుంటున్నారు? మీ ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా, మీరేం చర్యలు తీసుకుంటున్నారు? మాటలుగా సరిపోదు కదా, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే సక్రమంగా అన్ని అమలు జరగట్లేదు. అది డైవర్షన్ చేయటం కోసం అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి నానా రకాలుగా రచ్చ చేస్తున్నారు తప్పించి నిజంగా ఇప్పుడు నేను కూడా కామన్ గా మాట్లాడేదంటే ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఉంటేనే క్వాలిటీ ఉంటుంది. ఎక్కడైనా సరే ఈవెన్ ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల గొంతుగా వినిపిస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. మరి ఈ గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారి మీద కేసులు పెట్టి చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ఉపసభాపతిని చేశారు కాబట్టి ఆయన ఉపసభాపతిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లేచి అధ్యక్ష అని చెప్పి ఆయన ఎక్కడ గౌరవించాలని చెప్పేసి ఇగో ప్రాబ్లంతో ఈయన రావట్లేదా, లేకపోతే ఈయన వస్తారని చెప్పేసి స్పీకర్ గారిని పక్కన పెట్టేసి ఉప సభాపతిని పిక్చర్ లో తీసుకొస్తారు, అవమానపరుస్తారని ఉద్దేశం చేత మరి ఈ వైసీపీ వాళ్ళు రావట్లేదా అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. అది అసెంబ్లీ సమావేశాలకి 4 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా మైకు కట్ చేస్తారు కాబట్టి మేము అసెంబ్లీని బాయ్కట్ చేస్తున్నాము, మా వాయిస్ మేము ప్రెస్ మీట్ల ద్వారా బయట నుంచే వినిపిస్తాం అనేటువంటి చాలా క్లారిటీగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు కదా రఘురామరాజు గారిని డిప్యూటీ స్పీకర్ గా అనౌన్స్ చేశారు. వీళ్ళు ముందుగానే ఊహించి ఆయన చేస్తారు కాబట్టి వీళ్ళు రాకుండా పోతారని చెప్పి ఎట్లా ఊహిస్తారు? అటువంటి ఊహలు ముందు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి అయ్యారు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు కనుక అసెంబ్లీకి వస్తే అసలు స్పీకర్ గారిని పక్కన పెట్టి ఉపసభాపతిని పిచ్చిలో తీసుకొచ్చి రేపు ఈయన్ని హైలైట్ చేస్తారేమో అనే భయం కూడా వీళ్ళకి ఉండొచ్చు. ఇప్పుడు అంటున్నాను నేను. ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నారు. అది కూడా ఒక మంచి అంశమే. ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు లేరు. 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే హాజరవుతున్నారో ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే. ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే మీరు రావడం ఇష్టం లేకపోతే చెప్పండి మేము అసెంబ్లీకి కూడా రామని వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతల పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇంకా ప్రతిపక్షానికి సంబంధించి విలువ అసెంబ్లీలో కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ముందుగా ఎక్స్పెక్ట్ చేశారు కదా. సో అదే జరుగుతుంది. మీ ఎమ్మెల్యేలకి మీరు ఇస్తున్న గౌరవం ఏంది? ప్రతిపక్షంగా లేకపోతే
మీ పార్టీయేతర పార్టీలో ఉన్నటువంటి మేము వస్తే మాకు ఇచ్చే మర్యాద ఏ విధంగా ఉంటుందనే కదా వాళ్ళు బయట నుంచి ప్రశ్నిస్తున్నారు. ప్రతి పార్టీలో కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళు లోపల అసెంబ్లీలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు కదా. అంటే మీరు అన్నది కూడా కరెక్టే. ప్రతి అధికార పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే వర్గపోరు ఉంది. ఒక నాయకుడు ఎదుగుతున్నారంటే ఇంకోళ్ళు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీ పార్టీలోనే వర్గపోర్లు ఉంటే ఇంకా ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా గౌరవిస్తారనేది ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా సార్. అదే నిజమేనండి, మీరు అన్నది 100% కరెక్ట్. ఆ పార్టీలో వర్గపోరు ఉంటే మేము అసెంబ్లీకి ఇష్టం లేకపోతే మేము అసెంబ్లీకి రాలనే మాట అధికార పార్టీ ఎమ్మెల్యే అంటామనే చాలా తప్పు. మరి అక్కడే ఒక యూనిటీ లేదని అర్థమైపోతుంది. అలాంటప్పుడు ప్రజలుగా క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఇక ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలని ఇంకేం గౌరవిస్తారు, ఇంకా సులకం చూస్తారు కదా. వీళ్ళు వెళ్లకుండా, నేను కామన్ మ్యాన్ గా మాట్లాడారంటే వీళ్ళు వెళ్లకుండా ఉండటమే బెటరు. ఎందుకంటే వీళ్ళు ప్రజా సమస్యలు మీడియా ద్వారా వెళ్ళకుండా మీడియా ద్వారా ప్రతి ఒక్క ఎమ్మెల్యేనా ప్రజా సమస్యలు మీడియా ద్వారా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే కూడా జనాలకి అర్థమవుతుంది, అటు ప్రభుత్వానికి కూడా అర్థమవుతుందని నా యొక్క అభిప్రాయం. వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా గతంలో 10 లక్షలు 12 లక్షలు 14 లక్షల కోట్లు అని చెప్పి ఏ విధంగా ప్రచారం చేశారు. అసలు బడ్జెట్ లో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే రాష్ట్ర అప్పులు ఎంత అనేది క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1:40 ప్రెస్ మీట్ ఇవ్వగలిగారు. అదే అసెంబ్లీలోకి పోతే కనీసం 1:40 కాదు 4 నిమిషాలైనా మాట్లాడే అవకాశం ఇస్తారా? ఒకవేళ 2 నిమిషాలు ఇచ్చేయాలనుకుందాం మాట్లాడటానికి, ఆ 2 నిమిషాల్లో ఇంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? హ్యూమిలేషన్ తప్ప మిగిలేదే ఉంటుంది, అక్కడ ఏముండదు కదా. నేను కూడా అనేది అదే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదాగా గుర్తించాలి, మిగిలిన ఏ పార్టీలు కూడా లేవు, మేమే ప్రతిపక్షం. ఇప్పుడు సీఎం గారికి ఎంత టైం ఇస్తారో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆయన కూడా అంత టైం అవ్వాలి, ఆ చర్చ ఎక్కువసేపు ఉండాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసు వేశారు. ఆల్రెడీ ఒకసారి స్పీకర్ కి నోటీస్ వెళ్ళింది కోర్టు నుంచి, అప్పుడు ఇది ఇవ్వలేదు అనుకుంటే మళ్ళీ 2సారి కూడా పంపించారని చెప్పేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. అది ఆటోమేటిక్ గా పార్టీకి సంబంధించిన నాయకులు కాకుండా ఇంకా వేరే పార్టీ వల్ల వీళ్ళకంటే 1, 2 సీట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే వీళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదన్నా, అది గుర్తించాల్సిన అవసరం లేదు. అప్పుడు వీళ్ళు వెళ్తారా, వెళ్ళకపోతే వీళ్ళ తప్పు. ఉన్న పార్టీయే ఇదొక పార్టీ. 170 సీట్లలో 164 సీట్లు మీ కూటమిలో ఉంటే మిగిలిన 11 కదా వీళ్ళ దగ్గర ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రతిపక్షం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళకే కదా ఇవ్వాలి. ఎవరో ఇంకా వేరే పార్టీ ఏది లేదు, అందుట్లో 40% ఓట్ పోలింగ్ అయింది కాబట్టి వేరే గత్యంతరం లేదు కాబట్టి ఇదే ఇవ్వాలన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు మొదల నుంచి మాట్లాడుతున్నారు. దాన్ని లీగల్ గా కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు, మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి లీగల్ గా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి అడగాల్సిన అవసరం ఉందండి. అసెంబ్లీలో ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళే కదా. నెక్స్ట్ ఎవరున్నారు? అధికార పార్టీ తీసేసుకుంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళకే కదా ఆటోమేటిక్ గా ప్రతిపక్షం రావాలి. ఎప్పుడు కూడా నీ కాంపిటీషన్ ఉంటే క్వాలిటీ ఉండదు అనేది అదే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి కూడా తొక్కి పట్టేయాలి, మనమే అధికారంలో అహంభావంతో ముందుకెళ్తున్నారు తప్పించి నిజంగా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరుండారో, నిజంగా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చినట్టయితే వీళ్ళకున్న లోటుపాట్లు చెబుతారు ప్రతిపక్ష నేతగా. అప్పుడు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అంశాల మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చర్చించడం జరుగుతుంది. అదేది వాళ్ళు కూడా సానుకూలంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనుకున్నప్పుడు. కానీ వీళ్ళందరూ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అది ఏ పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అప్పులు పెంచుతున్నారు, నాయకులు జేబులు నింపుకుంటున్నారు, ప్రజల్ని రోడ్ల పాలు చేస్తున్నారు, సరైన మౌలిక సదుపాయాలు కూడా లేకపోకుండా. సో అందుకని ఏంటంటే మిగిలిన ప్రతిపక్షం ఏమీ లేకుండా మనమే ఏకగ్రీవంగా ఉండాలనే ఒక అహంభావం తెలడం కూడా రాజ్యాంగ విరుద్ధం అంటున్నానేది. అది చాలా తప్పది, అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా మీకు ఏ బిజినెస్ అయినా సరే కాంపిటీషన్ ఉంటేనే క్వాలిటీ ఉంటది. అట్లాగే ప్రతిపక్షం కూడా బలంగా వినపడితే ఆ గొంతు ప్రజా గొంతు కనుక వినిపించగలిగితే అధికార పక్షం కూడా భయపడదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా. ఆ రకంగా ఉండాలి ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో ఉండాలి. ఆ ఉండే రకంగా తీసుకుంటే గానీ బాగుంటుంది. అంతేగాని ఒకవేళ రేపు కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేసినా కూడా వీళ్ళు ప్రతిపక్ష నేతగా గుర్తించినా కూడా వీళ్ళ వ్యక్తిగత దాడులు చేయడం కూడా చాలా తప్పు. దీనికి న్యాయ వ్యవస్థ కూడా ఒక కన్ను వేసి జాగ్రత్తగా చేయాలి. మన వ్యవస్థలన్నీ కూలి అయిపోవడానికి కారణం ఇదే. ఏ వ్యవస్థ అయినా సరే, అటు ఎలక్షన్ కమిషన్ నాశనం అయిపోయింది, జ్యుడిషియరీ నాశనం అయిపోయింది, పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలు అన్ని కూడా నాశనం అయిపోయింది. ఎందుకంటే అధికార పార్టీ చేతిలోకి వెళ్ళిపోయి సిబిఐ కానీ ఇవి కానీ అన్ని కూడా అధికార పార్టీ చేతిలోకి వెళ్ళిపోయి ఏదో మమ అనిపిస్తున్నారు, కావాలన్న వాళ్ళు తీసుకొని లోపలేస్తున్నారు. అక్కడ చట్టం గిట్టం ఏం పని లేదు, నేరం చేసేదా చేయలేదనేది కంటే కూడా మన దారిలోకి వచ్చే వరకు ఆయన లోపల ఉంచుతున్నారు, మళ్ళీ మన దారిలోకి రాగానే బెయిల్ ఇస్తున్నారు. ఈ వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి కాబట్టి
ఇది ఒక దాన్ని ఏమంటారు కూడా పదం రావట్లేదు. అది ఉన్మాదం లాగా మేమే ఉండాలి, మా మాట వినాలి, మేమే రాజ్యం పాలించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ కూడా లేదు. వీళ్ళు ప్రమాణం చేసిన దానికి వీళ్ళు ప్రవర్తించే దీనికి అసలు సంబంధమే లేదు. రాగ విద్వేషాలకు అతీతంగా మేము సత్వమైన పాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు రోడ్ల మీదకి రానండి, మేము రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడారు, దాన్ని ఎందుకు ఇంతవరకు ఖండించట్లేదు? అది చెప్పండి. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఒక బౌండరీ లైన్ దాటేశారు. మాకు నిబద్ధత ఉందంటున్నారు కానీ పార్టీలు ఏ పార్టీకి నిబద్ధత లేదు. అవన్నీ బౌండరీలు దాటేశారు. జనాలు కూడా అలవాటు పడిపోయారు. ఇప్పుడు మామూలు స్పీచ్ ఇచ్చినా కానీ జనాలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మసాలా స్పీచ్ ఆడెమ్మమ్మ కూడా ఈడెమ్మమ్మ కూడా ఈ టైప్ మాట్లాడితేనే జనాలు చూస్తున్నారు. వీడియోస్ కానీ ఏమైనా కానీ మీరు పెట్టే థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ ఒక స్టేజ్ దాటి వచ్చేసినాయి. ఈ రాచరిక పాలన చేయాలని చెప్పి చూస్తాను తప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దానే తత్వం ఏ పార్టీకి లేదు. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. అంత రాచరికం. మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టు వినాలి. ఎవడైనా ఆపోజిట్ పార్టీ లేకుండా చేయాలి. ఆ పార్టీ వాళ్ళు కూడా మేమే తీసుకోవాలి. ఆ దారి చూపిస్తుంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా. గత 2014-19లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకొని అందులో మళ్ళీ గవర్నర్ గారి చేత 4గురికి ప్రమాణ స్వీకారం చేపించారు. అది రాజ్యాంగ విరుద్ధం కాదా? చెప్పండి. నీకు వ్యవస్థలు ఇంకెక్కడ ఉన్నాయి? మరి జరుగుతున్నటువంటి కామెంట్ల మీద ఏం చెప్తారు ప్రసాద్ గారు? వ్యక్తిగత కామెంట్లనే ఖండిస్తున్నానండి. భావ ప్రకటన అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మీడియా మాట్లాడతారు, ఏ పార్టీకి ఆ పార్టీ కొమ్ము కాస్తారో వాస్తవాలు చెప్పట్లేదు. ఎంతసేపు అన్నా చెల్లెలు గొడవ, తిరుపతి లడ్డు, ఇది అది మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల మీద ఏ మీడియా కూడా డిస్కస్ చేయట్లేదు. అలాంటప్పుడు వ్యక్తులుగా మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పడంలో భావ ప్రకటన ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు కాదు. భావ ప్రకటనకు అడ్డుగా ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్ ని 2015లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. మాట్లాడుకోవచ్చు, కానీ సమస్యల మీద అర్థమయ్యే భాషలో మాట్లాడాలి తప్పించి వ్యక్తిగత దోషంలో బూతులు తిట్టకూడదు. అది చాలా విరుద్ధం. సంసారం అనేది 4 గోడల మధ్య చేయాలి, 4 రోడ్ల మధ్య చేయకూడదు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా బూతులు అనేది ఉండకూడదు. వ్యక్తిగతంగా ఒక అంశం మీద తప్పుగా ఖండించడంలో తప్పు కాదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఖండించడం తప్పు కాదు. ఖండించండి, కానీ సామరస్యంగా ఉండాలి. ఎదురులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎదురులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. ఈయన భావాన్ని పక్కదోవ పట్టించేసి ఈ బూతుల రూపంలో పెట్టేసి దాన్ని వైరల్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. తిట్టుకోవటం వలన సమస్యగా చెప్పాలి. ప్రభుత్వం ఏ తప్పు చేసినా కానీ నిలదీశాక ప్రతి పౌరుడికే ఉంది. మీడియాకి ఎలాగో లేదు. మీడియా కూడా విడిపోయింది కాబట్టి, ఆ పార్టీకి కొంత ఈ పార్టీకి కొంత విడిపోయింది కాబట్టి ఏ మీడియా కూడా మాట్లాడతలేదు. కాబట్టి ప్రజలే ఈ సోషల్ మీడియా ఒక వేదికగా ఉపయోగించుకొని మాట్లాడుతున్నారు. దాన్ని మాట్లాడాలి. ఇందులో బూతులు కానీ ఇవి కానీ వ్యక్తిగత విషయాలు కానీ బయటికి రాకోకుండా ఉండి జాగ్రత్త పడితే మాత్రం ప్రజాస్వామ్యం బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి అనగా రాంప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.